హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఒక చిన్న పాట పాడతాను. ఆ పాట ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి ఇష్టం ఆ సాంగ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఇలాంటి పాటలు పాడాలన్నా నేర్చుకోవాలన్నా సంగీత రీత్యా నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఏ పాటైనా సరే సంగీతం లేనిదే పాట లేదు నాకు తెలిసి. చాలామంది సంగీతం లేకపోతే ఏమైంది, పాటలు నేర్చుకోవచ్చు కదా అనుకుంటారు. నేర్చుకోవచ్చు, తప్పేం కాదు. కానీ బ్యాలెన్స్ తెలియదు, శృతిలో పాడుతున్నాం లేదో తెలియదు. నేర్చుకున్న వాళ్ళే ఒక్కొక్కసారి శృతి తప్పుతూ ఉంటుంది. ఎందుకని, ఎంత అనుభవం ఉన్నా ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు, సహజం అది. కానీ ఆ తప్పును సరి చేసుకోవడం అనేది సంగీత రీత్యానే సాధ్యపడుతుంది. కాబట్టి ఇలాంటి కీర్తనలు నేర్చుకోవాలన్నా కూడా చక్కగా మేము దేవస్థానంలో పాడాలి, మా పిల్లలు కచేరీలు చేయాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సంగీతం నేర్పిస్తూ వాటి విలువలు ఏంటో తెలియచేయండి పేరెంట్స్గా పిల్లలకి. అలా చేస్తారని నమ్ముతున్నాను నేను, అందుకే చెప్పాను. నమ్మకపోతే చేసేది నేను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శేషకల్పశుక నిద్రిత రామ బ్రహ్మాధ్యార్తిత ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.